ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని కష్టపడిన తర్వాత పడుకోవడం, ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ఏం చేశాడు? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు? 200 రూపాయలు అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు రెడీగా. 200 రూపాయలు అంటే ఒకేసారి 140 రూపాయలు పెరిగింది. అదేమైనా మంచి బ్రాండ్ అంటే నాసి రకం, ఆరోగ్యానికి హానికరం, మీ జీవితాలతో ఆడుకునే జలగా జగన్మోహన్ రెడ్డి. సామాజిక బాధ్యత లేని వ్యక్తి. నేను ఆ రోజు అన్ని విధాలు కూడా ఆలోచించి పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇవన్నీ చేశారు. ఇది జరిగితే జరిగింది. మా ఆడబిడ్డలను కోరుతున్నా, నేను ఈ మీటింగ్లు అన్నీ కూడా 4-5 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో గంజాయి వస్తా ఉంది, ఉత్పత్తి కేంద్రంగా తయారైంది, దేశానికి సరఫరా జరుగుతా ఉంది. విదేశాల నుంచి డ్రగ్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసే పరిస్థితి వచ్చారు. ముద్రా పోర్ట్ నుంచి ఇంపోర్ట్ చేసి ఆ రోజు నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. నేను 2 రోజులు నిరాహార దీక్ష చేశాను. నా కోసరం కాదు, ఒక్కసారి ఏ బిడ్డ అయినా సరే గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మీ చేతల్లో ఉంటారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా, ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల కోసం మీరు కాపలా ఉంటారా 24 గంటలను అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరోజు గంజాయి పైన సమీక్ష చేశావా అని అడుగుతున్నా, డ్రగ్స్ పైన సమీక్ష చేశాడా అని అడుగుతున్నా. మాట్లాడితే దాడి చేస్తావు, మమ్మల్ని అరెస్ట్ చేస్తావు, ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తావు. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మా ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా, ధరలు నియంత్రణ చేస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఆర్టీసీ బస్సుల్లో ఇస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ 4 వరాలు మా ఫ్రంట్ ద్వారా, కూటమి ద్వారా మా ఆడబిడ్డలకు ఇస్తూ, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రానికి సురక్షితమైన డ్రైవర్ నేను.